హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపిగేట్ 2022 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనకు అలాట్ చేయబడిన కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు మనతో పాటు తీసుకెళ్లాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అండ్ ఈ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు మనతో పాటు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఆ డౌట్స్ అన్ని అయితే క్లారిఫై అవుతాయి. సో ప్రజెంట్ అయితే మనకు ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటుని ఖచ్చితంగా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ మీరు ఆ కాలేజ్లోనే మీ యొక్క పీజీ కంప్లీట్ చేసుకోవాలనుకుంటారో మీరు ఖచ్చితంగా మీ యొక్క డాక్యుమెంట్స్‌తో పాటు అక్నాలెడ్జ్‌మెంట్ కార్డ్ అనేది మీకు అలాట్ చేయబడిన కాలేజ్‌లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సబ్మిట్ చేసేటప్పుడు ఇప్పుడు మనం చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్నిటిని మీతో పాటు ఒరిజినల్స్ అండ్ అదేవిధంగా 2 సెట్స్ జిరాక్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అక్కడ కాలేజ్ అథారిటీస్ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిటిని వెరిఫై చేసి వాళ్ళ దగ్గర జిరాక్స్ సెట్స్ అనేది ఉంచేసుకొని మీకు ఒరిజినల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టీసీ మాత్రం మీకు ఎక్కడైతే అలాట్ చేయబడిన కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్ అథారిటీస్ తీసుకుంటారు. రిమైనింగ్ ఒరిజినల్స్ అన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది. ప్రతి సర్టిఫికేట్ ఏమేమి కావాలి అనేది మనం క్లియర్‌గా చూడొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనం సిపిగేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసాం కాబట్టి దానికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే కావాలి. ఫస్ట్ వచ్చేసి హాల్ టికెట్ అనేది అవసరం వస్తుంది. అండ్ తర్వాత ర్యాంక్ కార్డ్ అనేది అవసరం వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిపిగేట్‌కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అయినట్టుగా అక్నాలెడ్జ్‌మెంట్ కార్డ్ అయితే కావాలి. అక్నాలెడ్జ్‌మెంట్ కార్డ్ అనేది మనం ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసిన తర్వాతనే జనరేట్ అవుతుంది. ఈ 3 థింగ్స్ అయితే మీరు ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క టీసీ అయితే కావాల్సి ఉంటుంది. మీరు లాస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే చేశారో ఆ కాలేజ్ నుంచి టీసీ అనేది తీసుకోవాలి. కొంతమంది విద్యార్థులు ఏంటంటే డిగ్రీ కంప్లీటెడ్ క్వాలిఫికేషన్స్ కదా, మాకు పీజీ టీసీ ఉంది అంటే నో ప్రాబ్లమ్. మీరు ఎక్కడ చేసినా సరే లాస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే కంప్లీట్ చేశారో దాని నుంచి అయితే మీరు టీసీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి టీసీ ఒరిజినల్ అనేది వెరిఫై చేసి వారి దగ్గరే ఉంచుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ ఆల్ ఒరిజినల్స్ అయితే మనకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎస్ఎస్సీ మెమో అడుగుతారు. అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ మెమో అడుగుతారు. డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అయితే ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్స్ అనేది వాళ్ళు వెరిఫై చేసి మనకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ లాస్ట్ 7 ఇయర్స్కి సంబంధించిన బోనోఫైడ్స్ లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే అడుగుతారు. ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా చూసినట్టయితే మనకు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అయితే మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో టీసీ కావచ్చు, ఎస్ఎస్సీ మెమో కావచ్చు, ఇంటర్మీడియట్ మెమో కావచ్చు, డిగ్రీ మెమో కావచ్చు, ప్రొవిజనల్ కావచ్చు అండ్ లాస్ట్ 7 ఇయర్స్ బోనఫైడ్స్ ప్రతి స్టూడెంట్‌కి ఇవి మ్యాండేటరీ. ఇవి లేనట్టయితే వాళ్ళు కొన్నిసార్లు ఎక్స్‌క్యూజ్ చేయొచ్చు, కొన్నిసార్లు చేయకపోవచ్చు. నా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ అప్లికేబుల్ ఉన్న స్టూడెంట్స్ బీసీ, ఎస్టీ అండ్ అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు క్యాస్ట్ అయితే అప్లికేబుల్ ఉంటుంది. క్యాస్ట్ అప్లికేబుల్ ఉండి మీ కేటగిరీ ప్రకారం సీట్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. అండ్ అదేవిధంగా ప్రజెంట్ ఓసీ స్టూడెంట్స్‌కి ఈడబ్ల్యూఎస్ అయితే అప్లికేబుల్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉన్నట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఇక్కడ క్యాస్ట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్నది అయ్యే ఉండాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే కొత్తది ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కూడా ఫస్ట్ జనవరి 2022 తర్వాత తీసుకున్న ఈడబ్ల్యూఎస్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సేమ్ రూల్ ఉంటుంది. మనకు ఫస్ట్ జనవరి 2022 తర్వాత తీసుకున్నది యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇప్పటివరకు మీకు అక్కడ ఇన్కమ్ లేనట్టయితే మీరు కొత్త ఇన్కమ్ తీసుకోండి. అది మీకు స్కాలర్‌షిప్ అప్లికేషన్ పర్పస్‌లో కూడా యూజ్ అవుతుంది. స్కాలర్‌షిప్ అప్లికేషన్‌లో ఓన్లీ ఏంటంటే ఫస్ట్ ఏప్రిల్ 2022 తర్వాత తీసుకున్నది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ బేసిక్ రూల్ ఏంటి అంటే మనకు ఫస్ట్ ఏప్రిల్ 2020 తర్వాత ఉన్న ఇన్కమ్‌ని మాత్రమే స్కాలర్‌షిప్ సెక్షన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీరు అంతకంటే ముందు తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ప్రెజెంట్ మనకు కౌన్సిలింగ్ పర్పస్‌లో అదైతే ఓకే అవుతుంది కానీ న్యూ ఇన్కమ్ తీసుకున్నట్టయితే మీకు స్కాలర్‌షిప్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. అండ్ వీటితో పాటు మనకు పాస్ ఫోటోస్ అయితే అడగడం జరుగుతుంది. 6 పాస్ ఫోటోస్ అయితే మీతో పాటు తీసుకెళ్ళాలి. పాస్ ఫోటోస్ అనేది మనకు హాల్ టికెట్ పర్పస్‌లో కావచ్చు, అప్లికేషన్ పర్పస్‌లో కావచ్చు, డిఫరెంట్ పర్పస్‌లో అయితే ఉంటుంది. అండ్ వాళ్ళు ఎక్కువ కూడా రిక్వైర్ అయితే చేయొచ్చు. మీరు మినిమమ్ అయితే మీతో పాటు 6 పాస్ ఫోటోస్ అయితే మెయింటైన్ చేయండి. ఇవి వచ్చేసి ఏంటంటే ప్రతి క్యాండిడేట్‌కి ఉండాలి. మీకు అప్లికేబుల్ ఉన్నా లేకపోయినా బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి ఈ అబోవ్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు తీసుకెళ్ళాలి. ఈ సర్టిఫికేట్స్ అయితే మీరు కౌన్సిలింగ్‌కి వెళ్ళినప్పుడు రేపు మన యొక్క ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు అలాట్ అయిన కాలేజ్‌లో రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు మీతో పాటు ఉండాలి. అండ్ వీటికి సంబంధించి 2 సెట్స్ జిరాక్స్ కూడా ఖచ్చితంగా తీసి పెట్టుకోవాలి. అండ్ నా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటంటే మీ యొక్క ఆల్ సర్టిఫికేట్స్ అయితే స్కాన్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ పర్పస్‌లో అయితే యూజ్ అవుతుంది. అండ్ ఆ డాక్యుమెంట్స్ అన్ని మీ ఆల్ సర్టిఫికేట్స్ అనేది స్కాన్ చేసి మెయిల్‌లో అప్లోడ్ చేసుకోవడం గానీ, అండ్ అదర్ డివైజెస్‌లో భద్రపరచుకోవడం గానీ చేసినట్లయితే మీకు ఫ్యూచర్ పర్పస్‌లో జిరాక్స్ తీసుకోవాలనుకున్నా, లేదా మళ్ళీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలనుకున్నా కూడా అక్కడ మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ స్పెషల్ సర్టిఫికేట్స్ కొన్ని ఉంటాయి. ఇదేంటంటే గ్యాప్ సర్టిఫికేట్. గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఏంటి అంటే మీ ఎడ్యుకేషన్‌లో గ్యాప్ వచ్చినట్టయితే చాలామంది స్టూడెంట్స్ గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. నేను ప్రీవియస్‌లో వీడియో చేయడం జరిగింది. వన్స్ మీరు ఆ వీడియో చూసినట్టయితే క్లారిటీ వస్తుంది. అది ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలనేది. మీకు ఇది స్కాలర్‌షిప్ పర్పస్‌లో అయితే యూజ్ అవుతుంది. రేపు కౌన్సిలింగ్ అంటే రిపోర్టింగ్ సబ్మిట్ చేసేటప్పుడు అడగరు గానీ మీరు స్కాలర్‌షిప్ అప్లై చేయడానికి
వెళ్ళడానికి ఇన్ కేస్ మీ ఎడ్యుకేషన్‌లో 1 ఇయర్ గానీ, 2 ఇయర్స్ గానీ గ్యాప్ ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మైగ్రేషన్ సర్టిఫికేట్. సో, మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఏంటి అంటే మీరు ఒక యూనివర్సిటీలో డిగ్రీ చేసి మరొక యూనివర్సిటీలో పీజీ చేస్తున్నట్టయితే ఉదాహరణకు మీకు కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పీజీ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది కావాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది యూనివర్సిటీ నుంచి తీసుకోవాలి. మీరు ఎక్కడైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో ఆ యూనివర్సిటీ నుంచి మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది నాట్ మ్యాండేటరీ బట్ మీరు తీసి పెట్టుకోండి. ఇది కూడా కాలేజ్‌లో అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ స్పోర్ట్స్ గానీ, పీహెచ్ గానీ, ఎన్‌సీసీ గానీ, క్యాప్ గానీ అప్లికేబుల్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో ఆ డాక్యుమెంట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. టోటల్‌గా మనం ఇప్పటివరకు చెప్పుకున్న ప్రతి డాక్యుమెంట్‌కి సంబంధించి 2 సెట్స్ జిరాక్స్ ఉండాలి. ఈ గ్యాప్ సర్టిఫికేట్ గానీ, మైగ్రేషన్ గానీ, స్పోర్ట్స్ గానీ, అండ్ క్యాస్ట్ గానీ, ఇన్‌కమ్ గానీ అప్లికేబుల్ ఉన్న స్టూడెంట్స్‌కి మాత్రమే. కొంతమంది అప్లికేబుల్ ఉండరు. ఓసీ స్టూడెంట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నాట్ మ్యాండేటరీ. బట్ ఈడబ్ల్యూఎస్ ఉన్నట్టయితే మ్యాండేటరీ. అండ్ అదేవిధంగా ఓసీ స్టూడెంట్‌కి ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది నాట్ మ్యాండేటరీ. మీకు అప్లికేబుల్ ఉన్నట్టయితే తీసుకోండి. అండ్ అదేవిధంగా గౌట్ ఎంప్లాయీస్ ఉంటారు స్టూడెంట్స్ అనేవారు. సో, వాళ్ళకి కూడా అక్కడ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది నాట్ మ్యాండేటరీ. ఇన్ కేస్ ఇవ్వగలిగితే తీసుకోండి. సో, ఇది మనకు సంబంధించి ప్రెజెంట్ మనతో పాటు రేపు జాయినింగ్ రిపోర్ట్‌కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ అయితే మళ్ళీ ఒకసారి మన డాక్యుమెంట్స్‌ని అయితే క్లియర్‌గా చూద్దాం. అండ్ సీబీకేట్‌కి సంబంధించిన హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించిన అక్నాలెడ్జ్‌మెంట్ కార్డు అండ్ టీసీ ఒరిజినల్, ఎస్ఎస్సీ మెమో, ఇంటర్మీడియేట్ మెమో, డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ లాస్ట్ 7 ఇయర్స్‌కి సంబంధించి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆల్ బోనాఫైడ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆఫీస్ అని చెప్తున్నాం. అప్లికేబుల్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లికేబుల్ ఉన్నట్టయితే తీసుకోవాలి. ఓసీ స్టూడెంట్స్‌కి ఇది అప్లికేబుల్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇన్‌కమ్ మస్ట్ ఇష్యూడ్ బై ది ఎంఆర్ఓ ఆఫీస్ ఆఫ్టర్ 1st ఏప్రిల్ 2022 అని చెప్పుకున్నాం. సో, ఇది స్కాలర్‌షిప్ పర్పస్‌లో ఇన్ కేస్ మీరు ఆల్రెడీ 1st జనవరి 2020 తర్వాత తీసుకున్న 22 తర్వాత తీసుకున్న ఇన్‌కమ్ ఉన్నట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బట్ మీరు కొత్తది మళ్ళీ అప్లై చేయండి. ఇన్ కేస్ మీరు 31st మార్చ్ కంటే ముందు తీసుకొని ఉంటే అది స్కాలర్‌షిప్‌లో యాక్సెప్ట్ చేయరు. అండ్ తర్వాత పాస్ ఫోటోస్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ స్పెషల్ అప్లికేషన్స్ ఇక్కడ ఉన్నట్టయితే క్యాప్ గానీ, మైగ్రేషన్ గానీ, స్పోర్ట్స్ గానీ ఉన్నట్టయితే అవి కూడా తీసుకోండి. సో, ఇది మనకు సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికైతే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.